హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అయితే మా ఊర్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఫుల్ గాలి తగులుతూ ఉంది. అసలుకి ఏంటండి సంగతిలో? బావా ఇక్కడ కూర్చున్నా బావా, చల్లడి గాలి తగులుతుందని. నీకు అసలు గుర్తుందా? ఏంది సరే ప్రశాంతంగా చల్లడి గాలి తగులుతుందని కూర్చున్నావులే కానీ పైకి వస్తున్నావు అసలు ఎవరిని చదువుతా. ఏంది బావా, ఇప్పుడే ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలు కూర్చుంటే మన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఏదో ఒకటి కుకింగ్ ప్రశాంతంగా ఉంది. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నావు, ఇంట్లో పనులు మొత్తం అయిపోయినాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, అంతా బాగానే ఉంది. మరి ఒక విషయం అడగమంటావా? మొన్న నేను వినకుండా తీసుకెళ్ళా. దేనికి తీసుకెళ్ళా? 2 నెలలు పెట్టి నీకు హెడేక్ గా ఉందని చెప్పేసి, బాగుండలేదని చెప్పేసి నేను హాస్పిటల్ తీసుకెళ్ళా. అది అక్కడికి కంటి హాస్పిటల్కి, తలనొప్పి అన్నావు కదా. హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా అక్కడ నీకు టెస్ట్లు అవన్నీ చేస్తే డాక్టర్ గారు ఏమన్నారు, రాజకుమారికి కొంచెం తలనొప్పిగా ఉంటుంది, స్పెట్స్ రాస్తాను అబ్బాయి, ఈ స్పెట్స్ ఒక 2 నెలలు 3 నెలలు వాడుకోండి, తద్వారా తగ్గిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. మరి ఈ కళ్ళజోడు నీ స్టైల్ కోసం, నీ ఎత్తుల కోసం అది తీసుకుంది చెప్పు. ఇప్పుడు నీకు ఆ కళ్ళజోడు ఎట్లా పడుతుంది? ఈ కళ్ళజోడు దేనికి? ఈ కళ్ళజోడు అప్పుడప్పుడు స్టైల్గా సరదాగా పెట్టుకోవడానికి. ఇది ఎట్లా పెట్టుకుంటే నేను ఇది స్టైల్గా ఉంది, చూడడానికి బాగుంది. అంటే రోజు పెట్టుకున్నా మామూలు పెట్టుకున్నా అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఎచ్చులుగా ఉంది, బడాగా ఉంది, ఎందుకు ఇంత కలరింగ్ అని అనుకుంటారు. సరే ఇది తీసేద్దాం, ఇది బడాయిగా ఉంది, అంత అవసరం ఆ కళ్ళజోడు అని అంటారు. ఈ కళ్ళజోడు ఒక మాట చెబుతుంది, ఏదంటే ఒకవేళ అమ్మాయికి కొంచెం సైడ్ ఉందేమో అని, కొంచెం లేకపోతే తలనొప్పి ఉందేమో అని, ఏదో ప్రాబ్లం ఉండబట్టి ఏదైనా కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టి అలా కళ్ళజోడు పెట్టుకుంటారు. అంటే ఒక్కొక్కరికి సరిగ్గా కళ్ళజోడికి ఎంత డిఫరెంట్ ఉంది. మరి ఇప్పుడు ఎందుకు బడాయి ఎచ్చులు అంటున్నావు బావా? మరి నువ్వు అలా కళ్ళజోడు పెట్టుకొని ఒక ఆడపిల్ల మనసు ఎంత సున్నితమైందో నీకు తెలుసా? తెలీదు నాకు. మరి ఎందుకట్ట? నేను బుద్ధి లేనివాడిని, నేను మాట్లాడతా. బుద్ధి జ్ఞానం బువ్వ కూర తినేవాడు అయితే నేను బువ్వ కూర తింటా, గడ్డి తింటా. నేను గడ్డి కాదు, బిర్యానీ తింటా. బిర్యానీ తిని మాట్లాడతా. ఇది పెట్టుకొని నేను లోకల్ మొత్తం తిరిగి వచ్చినాను, ఏమంటారు? అమ్మో ఏం బడే, మామూలు బడే కాదే, కళ్ళజోళ్ళు పెట్టి తిరుగుతున్నా అంటారు. ఇది పెట్టుకుని అంటే ఏమంటారు? ఏందమ్మా తలనొప్పికా, సైట్ కా అని అడుగుతారు అని చాలా మంది అలా అనుకుంటారు. కానీ నిన్న పెట్టిన వీడియోలో ఏమన్నారు తెలుసా? చాలా అన్నారు. వాటిలో కొన్ని చెబుతా. అసలు ఎందుకు అంత నెగిటివ్ తీసుకుంటున్నారో నాకేం అర్థం కాలేదు రాజు నీ మీద. కానీ నువ్వు ఇంతగా అక్కడ కూర్చొని ఈ కామెంట్స్ మొత్తం చదివి బాధపడతా ఉన్నావు కదా. ఎందుకు రాజీ బాధపడేది? వాటన్నిటికీ కొంతమందికి తెలియదు కదా కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నావు, దేనికో. అంటే అందరు చూడలేదు కదా రాజీ వీడియో. ఆ ఉద్దేశాన మాట్లాడుతున్నారేమో. సరే దానికి సమాధానం చెప్పు, ఏమైంది దానికాడ? ఓకేనా? ఇప్పుడు కామెంట్ చేశారు రాజీ, ఏమని? వీడియో పట్టుకో, నేను మాట్లాడుతుంటే సమాధానం చెప్పు. క్వశ్చన్స్ ఆన్సర్స్ సమాధానం. ఏమంటున్నారంటే, రాజీ నీకు ఆ హెయిర్ స్టైల్ అదేనని అర్థం. ఆ హెయిర్ స్టైల్ అసలు ఎందుకు పెట్టుకున్నావు అలాగా క్లిప్? నేను తలస్నానం చేశాను, కుంకుడికి వెళ్తానా? తలస్నానం చేశాను, తల ఆరలేదని క్లిప్ పెట్టి ఇంకా అట్లా వదిలేసాను. తప్పేముంది? నీకు నచ్చలేదా? నాకు తెలుసు కదా నువ్వు తలస్నానం చేసేసరికి అది తల ఆరాలని చెప్పేసి లూజ్ హెయిర్ పెట్టుకున్నావు. అయినా కొంతమంది బాగుంది అన్నారు, బాగలేదు అన్నారులే. అంటే సమాధానం తెలియాలి కదా దాని గురించి. అదైపోయిందా? తర్వాత అక్క అసలు బాగా లేవు, నాకు నచ్చితే సరిపోద్ది కదా రాజీ, పక్కన వెళ్తా ఎందుకు? కళ్ళజోడు పాపకి సోకులు ఎక్కువయ్యాయంటే, సోకులు ఎక్కువ రాజు నీకు ఎక్కువైంది కదా. దేనికో చెప్పు సమాధానం. నాకు తలనొప్పి. ఇంతకు మాట్లాడావుగా ఏమని? అదే ఆ కళ్ళజోడు పెట్టుకుంటున్నాను దేనికి? అసలు కళ్ళజోడు ఎందుకు పెట్టుకుంటున్నానో నాకు సైట్ అండి, సైట్ కూడా కాదు, తలనొప్పి. ఒక 2 నెలల నుంచి తలనొప్పి అయితే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు చేత ఇంజక్షన్ చెప్పుకుంటే. ఎంత వద్దు రాజు, ఇంత చెప్పావుగా, పోయి చూపించుకున్నాను.
పోయి హాస్పిటల్ చూపించుకున్నాను. దానివల్ల నాకు ఇలాగా దానివల్ల నాకు కళ్ళజోడు ఇచ్చారు. కళ్ళజోడు ఒక 2 నెలలు వాడుకోమన్నారు. అది నీకు సోకులు కాదు, సోకులు అయితే కాదు, నీకు ఇబ్బంది ఇది పెట్టుకుంటే నాకు సోకు. ఇది పెట్టుకుంటున్నానంటే నా మైండ్ నాకు పెట్టు ఆ కళ్ళజోడు. ఏది నాకు సోకులు కావాలి ఇప్పుడు. ఇప్పుడు మా ఆయన కళ్ళజోడికి నా కళ్ళజోడికి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి. అసలు నేను ఇప్పుడు సోకు గాళ్ళలాగా ఉన్నా. రాజు నువ్వు పెట్టుకో. అసలు ఇది సోకు కళ్ళజోడాలు ఉందా లేకపోతే మామూలుగా నేను తీసే ఇంకా ఆ కామెంట్ అయిపోయింది. ఇది నేను సోకోండి, రాజ్ కుమార్ కాదు. కళ్ళజోడు పాపకి సోకులు ఎక్కువని అయిపోయింది. చేపల కర్రీ ఆ గరిట పెట్టకూడదు రాజు సిస్టర్ అంటే గొంతు గంట వాడే కదా చేపలకి, మామూలు గంట వాడుకోవచ్చు అని చెప్పారు. దాని ప్రకారం వాడుకో. ఈసారి అంటే ట్రై చేస్తాను. సోకులు ఇది మామూలే, ఇంత చెప్పినట్టే. బాగుండమని చెబుతారు, తర్వాత ఏంది ఆ జుట్టు మొహం, ఏంది ఆ నూనె మొహం, కొంచెం శుభ్రంగా ఉండమని చెబుతారు. పొగడతలు తిట్లు రెండు ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ వాటన్నిటి పట్టించుకోకుండా నువ్వు ముందుకు పో. నేను చెబుతున్నా ఆ మాట. నాకు ఇది అసలు నచ్చలేదు. కానీ పక్కన నిన్నంటారు, నన్ను అంటారు. నాకు అసలుగా ఇష్టం లేదు ఆ కళ్ళజోడు. మన ఎందుకు ఆర్డర్ పెట్టుకున్నా అంటే నాకు కళ్ళ కలిగినాయి కదా, అప్పుడు ఆ రోజు ఈ ఆర్డర్ పెట్టుకున్నమాట 5. అలానే నేను గెడ్డు కొడానికి వెళ్తా కదా, అప్పుడు గెడ్డు రాళ్ళు బోలన్నీ కళ్ళలో పడతాయని ఇలా కళ్ళజోడు తీసుకున్నా. స్టైల్ బోయిలు ఉండొచ్చులేండి, ముసలోళ్ళమా చెప్పండి. కాదు ఇప్పుడు ఏం 90-80 సంవత్సరాలు నిండియా. ఇప్పుడు అలా అన్న రాంచరణ్ అన్న డైలాగ్ ఉంది, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టుగా. ఉన్న రోజుల్లోనే హ్యాపీగా ఉండాలండి. పులిలాగా బతకాలి, మళ్ళీ పుడతాం ఏంటి అన్నట్టుగా. మళ్ళీ వేసుకుంటాం, ఆ ముసలు వేసుకుంటాం. అసలు ఏం బాగుండదు, ఇప్పుడు వేసుకుంటే సరదాగా. సరే ఆ విషయం తీసే రాజే. ఇంకొక విషయం ఏం కామెంట్ అంటే, అసలే ఫేస్ అంతంత మాత్రం ఇంకా కళ్ళజోడు అబ్బో సూపర్ రాజీ అని అంటున్నారు. ఇది కొట్టిందా అంటే ఇది నెగిటివ్ గా అర్థం కావట్లా, పాజిటివ్ గా అర్థం కావట్లా. అందుకని చెప్పేసి ఇది స్కిప్ చేసేద్దాం. ఏంటి తల్లి అవతారం, జడ వేసుకో చూడలేక చస్తున్నాం, కళ్ళజోడు వేసేసరికి సోకు ఎక్కువైంది. ఇవన్నీ ఇంకేనండి. కళ్ళజోడు ఎవరం కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీకి పోతున్నది. ఆ పాట లాగండి. మీ కామెంట్ ఉంటే ఆ పాట గుర్తొచ్చింది మాకు. కెమెరా దగ్గరికి పెట్టి మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నావు రాజీ, మొదలుకే మళ్ళీ హెయిర్ వదిలేసి చూడలేక అది చేపల కూర ఇంకా ఏమన్నా గెరెడితో కలుపుతున్నావా. కెమెరా దగ్గర ఉండి తీగాకు. తర్వాత హెయిర్ స్టైల్ కొంచెం చెప్పేకండి. హెయిర్ రాజకుమారి తలస్నానం చేసిందని వదిలేసింది. గెరెట మాత్రం చేపలకి ఇస్తారు మారు. అన్నీ నెగిటివ్ తీసుకోకూడదు. రాజీ చేప కడుపులో నల్లగా ఉండేది బాగా తీసి కడగాలి. అంటే మన చేపలు తోమేం కదా, తోమిన తర్వాత ఉప్పు వేసుకుని తోమేం, కానీ దాంట్లో ఉన్నది కొంచెం ఒక నల్ల లేరు ఉండిద్ది. అది సరిగ్గా ఒక్కో చేప తీసే కానీ ఒక్కో చేపకి తీల. దానివల్ల తీస్తా రాజు. ఏదో 1-2 జారిపోయినాయి. సరే తలకి పోసుకుందేమో లేండి, ఎందుకు అలాగంటాం అని అన్నారు. నాగమణి సిస్టర్ గారు కామెంట్ చేశారు. నాగమణి సిస్టర్ గారు అంటే సిస్టర్ కి అర్థమైంది. ఏదైనా ఆడోళ్ళకి ఆడోళ్ళదే అర్థమైంది. మ్యాగ్నెట్ కాదు రాజీ, మ్యారినేట్. నీకు నుంచి నేర్చుకో. చేపలు ఏమన్నా చేస్తున్నావు కదా, ఫ్రై చేసే ముందు అన్ని చేస్తున్నావు కదా. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం. ఆ అయస్కాంతం కాదు రాజీ, మ్యారినేట్ అంటే కలుపుకొని జాగ్రత్తగా ముందుగా కలిపి పెట్టుకోవడం అని అర్థం. ఓకేనా. తర్వాత వదిన అని పిలిపించుకోమ్మ తల్లి. చిన్నమ్మ ఏంటి, చిన్నమ్మ అని ఎవరు పిలుస్తారు? తల్లి లేదా మీకు? తెలిసింది కదా, తెలిసి కూడా చిన్నమ్మని పిలిపించుకుంటావంటమ్మా. చిన్నమ్మని పిలిపించుకోగాకు, అపర్ణాని. ఓకేనా. రాజు సిస్టర్ తిండి పోటీలో నెంబర్ 1 వస్తుంది. బాయ్స్ కూడా సరిపోరు ఆమె తిండికి. నేను కూడా సరిపోను, నిజమేనండి. రాజ్ కుమార్ ఫుడ్ ఛాలెంజ్లో గెలవచ్చు, కానీ ఇప్పుడు సాయంత్రానికి పెట్టే వీడియోలో మాత్రం రాజ్ కుమార్ ఓడిపోయింది. చూడండి కావాలంటే. క్యాంపింగ్ వెళ్ళినప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేసిన వీడియో అనగా ఆ రోజు పెరుగు లేదు, మంచిలు కూడా ఇసిరేసా. ఆ విషయంలో నేను గెలిచామాట. ఈ చీర ఎవరిదో నేను కట్టించానంట. అడుక్కొచ్చుకున్నా ఊళ్ళో.
అవును ఏ చీర కట్టావు నువ్వు? నాకు గుర్తులేదు. మిర్రర్ వర్క్ సరే, మిర్రర్ వర్క్ సరే. అది నేను నా రాజకుమారి ప్రేమతో 1200 పెట్టి అప్పటికప్పటికి ట్రెండింగ్ అయితే ఇన్స్టాలో మీషోలో బుక్ చేసుకున్నా. అద్దాల చీరనా? ఊళ్ళో నొక్కొచ్చుకున్నా మీ దృష్టిలో. ఆ చీర ఆర్డర్ పెట్టదండి, నాకు ఇష్ట ప్రకారం నేను పెట్టుకున్నాను అనమాట. ఏదో బర్త్డే సెలబ్రేషన్ కో దేనికో పండక్కి. అయినా ఇప్పుడు మా చెల్లెలి అలానే నువ్వు మెదరు మార్చి కట్టుకుంటున్నారు, తప్పే ఉంది. కడుపులో మంట పడుతుంది. సరే తీసేయి. హాయ్ సిస్టర్, నైట్ షేరింగ్. థ్యాంక్ యూ అండి. ఫిష్ కర్రీలో టమాటా వేయొద్దు, తక్కువ వేయి మరి ఇక్కడ నుంచి, అసలు వేయొద్దు. వేస్తారా అసలు మామూలుగా? ఎవరి ఇష్టం వాళ్ళ బావా. ఒక్కొక్కరు చింతపులుసు ఉల్లిపాయలతోనే సరిపెట్టుకుంటారు. మనం ఏంటంటే గ్రేవీ కోసం కలిసి వచ్చింది అని చెప్పి మనం అట్ట టమాటాలు వేసుకున్నాం. చీ, అసలు నీట్నెస్ లేదు ఈ గొడ్ల గోపరాజీ. పైగా జుట్టు వదిలేసింది, దయ్యంలా ఉంది. ప్లేయర్ అంటుంది. మ్యారినేట్ని మెసేజ్ ఏంటి అంటుంది. ఇది మ్యారినేట్ని మెసేజ్ మ్యాగెట్ అంటుంది. దాని భయ్యి ఓవర్ యాక్షన్ చూడలేక సస్తున్నాం. ఎప్పుడు తిండుకోవాలి, ఫిట్నెస్ లేదు, గొడ్లు గోపరాజీ. పైగా జుట్టు విరిపోసుకుంది. ఈ జుట్టు విరిపోసుకోవడం ఎంత చెప్పేవా రాజీ? అసలు బాగా నీట్గా ఉండి కళ్ళజోడు పెట్టుకొని చక్కగా కనబడితే నీట్నెస్ లేదు అంటున్నారు. ఏంది బాగానే ఉన్నావు నీట్గానే, అంటే కిచెన్ కూడా నీట్ చేసుకోమంటున్నారు. కిచెన్ కూడా నీట్ చేసుకోమంటున్నారు. ఏమో నీట్ గా లేదా ఏంది, ఎందుకంటే మాట్లాడుతావు? నీట్ గా ఉంది, కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వమని అంటున్నారు. ఏమో వచ్చి చేయమను ఇంప్రూవ్. సరే నెక్స్ట్. వావ్ సూపర్ కర్రీ. కర్రీ చాలా బాగుంది. నిన్న మా తమ్ముడు రాత్రి కూడా వచ్చి అదే కర్రీ 4-5 సార్లు వేపించుకుని తిన్నాడు. రాజీ నీ శారీ సూపర్. ఏం నెగిటివ్ గా మాట్లాడతా, పాజిటివ్ గా మాట్లాడా. థ్యాంక్ యూ చెప్పిపోయింది. సినిమా వాళ్ళకన్నా బాగానే ఉందిలే కామెంట్స్ పెడుతున్నారు. రాజీ అక్క సూపర్. నువ్వు సినిమా వాళ్ళకంటే బాగానే ఉండవు, బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోగాకు, నువ్వు బాగా ఉన్నాలే రాజీ అంటున్నారు. BKMK ఛానల్ వాళ్ళు అందరూ కలిసి ఎప్పుడు తింటున్నా నాని అన్న పిల్లలకి పెట్టి తాను తింటాడు. రాజీ నువ్వు బాబుకి ఒక ముద్ద పెట్టి నువ్వు 3 ముద్దలు తింటావు. తప్పుగా అనుకోకాకు, పిల్లలకి పెట్టి శుభ్రంగా మీరు తినండి, ఏమనుకోకాకు. ఇలా చెప్పినందుకు రాజీ అండి. చర్చికి వెళ్ళడానికి టైం లేదు, అందుకని చెప్పేసి బావేమో అమ్మాయికి పెడుతున్నావు కదా, ఫ్రెండ్స్ అమ్మ పెడుతున్నాడు. నేనేమో సాహస్ బాబుకి. అబ్బాయి గంట నవ్వుతాడు ఒక ముద్ద, అబ్బాయి తినేసి నేను లాగేస్తున్నాను అనమాట. ఫుల్ ఆటతో ఉన్నా. అప్పుడు టైం 11 అవుతుంది, అందుకని తిన్నానండి. ఈసారి తినను లెక్క. పిల్లలు పెట్టిన తర్వాత ప్రశాంతంగా అసలు తినకుండా ఉంటుంది, ఏం బాధ ఉంది. సరదా హెయిర్ స్టైల్ బాగుంది, అలాగే ఉండు చక్కగా మంచి నేను ఉండలేనండి. ఎందుకంటే నేను అట్ట హెయిర్ స్టైల్ చూసి కుళ్ళుకుంటున్నారు. నచ్చట్లేదు. రీల్ కూడా చేయమంటున్నారు. రీల్ అంటే ఏదైనా పాటకి డాన్స్ చేయడం, లేదా పాటకి బావా అట్ట కళ్ళజోడు పెట్టుకుని హెయిర్ స్టైల్ వదిలి వంట చేస్తుంటేనే గుల్లుకుంటున్నారు. చాలా బాగున్నారు మీరు, సూపర్. థ్యాంక్ యూ అండి రాణి గారు. ఇలాంటి మంచి కామెంట్లు చేస్తే మీ సొమ్మేం పోయిందండి. కాదు, ఒక ఆడపిల్ల మనస్తత్వం ఎలాంటిదో తెలుసు కూడా బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు. మరి నాకు పెట్టే ప్రతి కామెంట్ వాళ్ళకి కళ్ళజోళ్ళు లేవేమో, హెయిర్ స్టైల్ వాళ్ళకి లేదేమో. మరి అదండి ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకేదో హెచ్చులు పడే పెరిగింది. నేను కళ్ళజోడు పెట్టుకున్నా, రాజకుమారికి హెచ్చులు పడే లేదు, మామూలుగా పెట్టుకుంది. రెండింటికి తేడా ఇది. రాజీ కళ్ళజోడు పెట్టుకోవడం కారణం ఏంటండి, తలనొప్పి అని చెప్పేసి కొంచెం సైడ్ అంటే సైడ్ కూడా ఉందేమో అన్న ఉద్దేశంతో కళ్ళజోడు ఇచ్చారు. ప్రశాంతంగా రాజకుమారి మీ బ్యాడ్ కామెంట్స్ చదివి మళ్ళీ తలనొప్పి తెచ్చుకోకుండా, ఆ తలనొప్పి వల్ల నాకు తలనొప్పి రాకుండా ఉండాలంటే మంచి కామెంట్ చేస్తారని మనసారి కోరుకుంటూ, ఎవరికన్నా మా మాటలు నచ్చినట్టయితే క్షమించండి, ఓకేనా? అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ పాజిటివ్గా మాట్లాడినాం. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీకి పోతున్నది, రాజీ బాగున్నది. ఇక మరి
ఏముంది చెప్పాలి. నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి. నెక్స్ట్ ఇలా కలుద్దాం. ఈసారి కానీ కామెంట్ పెడితే చూద్దాం.